లైఫ్‌లో ప్రతి ఒక్కోడు నా ఫ్రెండ్ అనకు. ఓడు మాట్లాడినా ఈడు నా బెస్ట్ ఫ్రెండ్ అనకు. బెస్ట్ ఫ్రెండ్స్ ఒక్కోళ్ళు లేదా ఇద్దరే ఉంటారు. అర్థమైతుందా? 10 మంది, 20 మంది గాదు. 10 మంది, 20 మంది తాగిపిస్తే తప్ప రారు. బెస్ట్ ఫ్రెండ్ ఒక్కోడు లేదా ఇద్దరే ఉంటారు. వాళ్ళు మాత్రమే తాగిపిచ్చినా, తాగిపియకపోయినా ప్రాబ్లమ్ ఉంటేనే అస్సలు ప్రాబ్లమ్ ఉన్నప్పుడు వచ్చినోడు మాత్రమే మన ఫ్రెండ్. గుర్తుంచుకో. ప్రాబ్లమ్ వచ్చినప్పుడు రాలేడనుకో ఫ్రెండ్ వాడిని అవసరం లేదు. ఆడవసరం లేదు నీకు. ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అస్తే అంటే వాడొచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా పోయినా నడుత్తది. కానీ సపోర్టర్‌గా "నువ్వు టెన్షన్ పడకురా మీకు మేమున్నాం. ఏం గాదు" అని ధైర్యం ఇచ్చేవాడు ఉండాల. అలాంటి వాళ్ళు లేకపోతే నీకు అవసరం లేదు. నీ ఫోన్‌లో కాంటాక్ట్ లిస్ట్ అవసరం లేదు. ఏం అవసరం లేదు. సో, అందరికి చెప్తున్నా ఏందంటే మీకు ఫ్రెండ్స్ అనేవాడు తాగుతందుకు, పార్టీ‌లో తిరుగుతందుకు, ఆహ్, బేకారు ముచ్చట్లు పెడుతందుకు దీనికి అవసరం లేదు. ప్రాబ్లమ్ వచ్చినప్పుడు సాల్వ్ చేయడానికి, సపోర్టర్‌గా ఉండడానికి, డబ్బులు సాయం చేసుడు ముఖ్యం గాదు. నీకు నేనున్నారా ఏం గాదు. నీకేం గాదు మేమున్నాం అనే ధైర్యం ఇచ్చేటోడు కావాలి. అలాంటి వాళ్ళు ఒక్కళ్ళున్నా చాలు. ఆ ఒక్కడు కూడా నీకు లైఫ్‌లో లేడనుకో నీకు నువ్వే ఉండు గంతే. కొన్ని సందర్భాల్లో కొందరికి 10 మందుంటారు. కొందరికి 5గురు ఉంటారు. కొందరికి ఇద్దరుంటారు. కొందరికి ఒక్కోళ్ళుంటారు. కొందరికి ఒక్కోళ్ళు కూడా ఉండరు. ఆ ఒక్కళ్ళు కూడా ఎందుకుండరంటే వాడి దగ్గర డబ్బు లేదు కాబట్టి ఉన్నారు. గంతే. ఇప్పుడు ఫ్రెండ్స్ ఏం చూస్తారు? హ్మ్. అరే! ఇప్పుడు ఈడికి మనం హెల్ప్ చేసినామనుకో, ఈడి దగ్గర డబ్బు లేదు కదా! ఈడు మళ్ళా మనకి ఎట్లా హెల్ప్ చేస్తాడో చేయడు. అట్లా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. అరే! పోన్రా ఈడు మన దోస్తురా, సపోర్టర్‌గా మనం ఉందాం, హెల్ప్ చేద్దాం. డబ్బు లేకపోతే ఏందిరా మన ఫ్రెండ్ రా ఈడు. ఈడికి మనం కాకపోతే ఇంకోళ్ళు చేద్దాం రా అనే వాళ్ళున్నారనుకో, అలాంటి వాళ్ళని వదులుకోకు. అలాంటి వాళ్ళకి ఏం ప్రాబ్లమ్ వచ్చినా ఎళ్ళు. బాధలున్నప్పుడు అస్సలుడు. వాళ్ళని ఎప్పటికి వదులుకోకు. ఆహ్, ఇగ సంతోషంలో ప్రతి ఒక్కడు వత్తడు. పార్టీతే ఎవడైనా వత్తడు. రోడ్ల పొంటి బిచ్చగాడు కూడా వత్తడు. అది. సో, నేను చెప్తున్నా ఏందంటే, ప్రాబ్లమ్ ఉన్నప్పుడు వచ్చిన వాడే మనవాడు. ఇగ సంతోషం ఉన్నప్పుడు వచ్చినోడు మనోడు కాదాడు. ఎవ్వడైనా వత్తడు కదా! మరి ఇప్పుడు కొందరు మగోళ్ళు వాళ్ళేందంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని పక్కన పెట్టి అమ్మాయి కోసం, వాడి కోసం, వీడి కోసం పైసలు, లక్షలు, వేలు ఖర్చు పెడతారు. అంతేగాని ఫ్యామిలీ గురించి ఆలోచించరు. ఫ్యామిలీ ఇంపార్టెంట్ రా! అరే! ట్రూ లవ్ అనేది తల్లిదండ్రుల దగ్గరనే ఉంటది. యాడుండది. నీ భార్య అయినా, నీ భర్త అయినా ఆశిస్తారు ఏదైనా ఒకటి. తల్లిదండ్రులు ఏం ఆశించరు తెలుసా? వాళ్ళెందుకు అట్లా కోపంగా అసలు తిక్కల పడతారంటే, నీ లైఫ్ బాగుపడతదని. అలా తల్లిదండ్రులు కూడా ఉంటారు. స్వార్థపరులు కూడా ఉంటారు. నిస్వార్థపరులు ఉంటారు. స్వార్థపరులు ఉంటారు. స్వార్థపరుల గురించి ఎవరికైనా అర్థమైతది సూత్తే. కానీ నిస్వార్థపరులు ఉంటారు చూడు, వాళ్ళేం ఆశించరు పిల్లల దగ్గర నుంచి. నిస్వార్థపర తల్లిదండ్రులు పిల్లల దగ్గర నుంచి ఏం ఆశించరు. పిల్లల దగ్గర నుంచి ఆశించేది ఒకటే, బాగోగు, మంచిగున్నాడా లేదా అంతే. తండ్రి కఠినంగా వ్యవహరిస్తాడు. ఎందుకంటే, తండ్రి కఠినంగా వ్యవహరిస్తేనే కొడుకు బాగుపడతాడు. తండ్రికి ఒక భయం ఉంటది. ఏందంటే, నా కొడుకు ఎక్కడ తప్పుడు దారి బట్టి జీవితం ఎక్కడ నాశనం చేసుకుంటాడో, నా జీవితం ఎట్లైనా గంగలో పోయింది. వాడి జీవితం అన్నా బాగుపడాలని తండ్రి ఈ రూట్‌లో వెళ్ళకురా అని చెప్తాడు. ఇంటే బాగుపడతాడు. కొడుకు ఇనకపోతే నాశనం అయితాడు. తల్లిది ఒకటే బాధ. నా కొడుకు కష్టపడొద్దు, సుఖంగా, హ్యాపీగా మంచిగా తినాలని తల్లిది ఉంటది. వీళ్ళ నిస్వార్థమైన ప్రేమ. కొందరు తల్లిదండ్రులు ఉంటారు. నేను ఆడికి లక్షలు ఫీజులు కట్టినా. నాకు అవి ఏం తెలీదు. లక్షలు ఫీజులు కట్టినా. ఆడు 1000కి 1000 మార్కులు తెచ్చుకోవాలి గంతే. 1000కి 999 తెచ్చుకుంటే నడది. 1000కి 1000 తెచ్చుకోవాలి. ఎందుకంటే నేను ఆడికి లక్షలు ఫీజులు కట్టినా, కోట్లు ఫీజులు కట్టినా కాబట్టి అంతే. వాడు మాత్రం అమ్మాయిల వెనక తిరిగితే నేను మాత్రం ఊకుండా సంపేత్తా. ఇట్లా ఉండే పేరెంట్స్ ఆళ్ళు బిజినెస్. అది ప్రేమ కాదు బిజినెస్ అది. తల్లి కూడా సేమ్ అట్లనే ఆశించిందనుకో, అది తల్లి ప్రేమ కాదు. సో, నిస్వార్థమైన ప్రేమ వేరుంటది. స్వార్థమైన ప్రేమ వేరుంటది. ఓకే. సో, అది మీకు అర్థం కావాలా? ప్రతి ఒక్కడికి ఉంటది వాడి లైఫ్‌లో గూడా. నాకు నేను ఎదగాల, నాకు నేను సంపాదించాలని ప్రతి కొడుకుంటది. ప్రతి కూతురుకుంటది. కానీ వాళ్ళకి టైం ఇవ్వకపోతే వాళ్ళేం జేయరు. టైం ఇచ్చినా గూడా వాళ్ళు చేస్తలేరంటే అప్పుడు నువ్వు ఏదైనా డెసిషన్ తీసుకో.
ఇప్పుడు కొడుకు గాని, కూతురు గానికి ఎడ్యుకేషన్ అయిపోయిన వెంటనే ఎవరికీ జాబ్ రాదు. అయినా మన ఇండియా ఎడ్యుకేషన్ బేకార్ ఎడ్యుకేషన్. ఎందుకంటే ఇండియా ఎడ్యుకేషన్‌లో మనము చదివిన చదువుకి బయట బతికే సంబంధం లేకుండా పోయింది. అర్థమవుతుంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కాబట్టి దానికి సంబంధించిన చదువు నేర్పితే దానికి తగ్గట్టు స్కిల్స్ నేర్చుకొని జాబ్ పొందడం జరుగుతుంది గానీ, అసలు బయట ఉండే ఉద్యోగాలు వేరున్నాయి, చెప్పే చదువు వేరున్నాయి. సో, దానికి దీనికి పొంతన కుదురుతలేదు. ఫీజులేమో లక్షలు బిజినెస్. అరే చెప్తున్నా, బిజినెస్ ఇది. మన ఇండియా ఎడ్యుకేషన్ ఈజ్ బిజినెస్ ఎడ్యుకేషన్. సో, ఎందుకంటే గవర్నమెంట్‌లో ఉన్న పుస్తకాలు, ప్రైవేట్‌లో ఉన్న పుస్తకాలు గవ్వే ఉంటాయి. అంతకుమించి ఏముండయి. అందులో ఇలా ఏం తేడా ఉండదు. అన్నున్న పుస్తకాలే, ఇండ్లున్న గవ్వే పుస్తకాలు గంతే. గతంలో మన పూర్వీకుల కాలంలో ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఉండే. ఇప్పుడు ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ లేదు. ఇప్పుడు ఒక డెత్ సర్టిఫికేట్ అయినా, లేకుంటే మీ సేవకు సంబంధించిన పోర్టల్ అయినా, లేకుంటే గవర్నమెంట్ పోర్టల్ అయినా, లేకుంటే ఏదైనా గవర్నమెంట్‌కి సంబంధించి, ప్రైవేట్‌కి సంబంధించిన ఏదైనా డాక్యుమెంట్స్ అయినా, ఏదైనా భూమికి సంబంధించిన ప్రతీది గురించి చదువుకున్నోడికి లవుడ కూడా తెలుస్తలేదు. ఎందుకంటే వాడికి దాని గురించి ఏం చెప్తలేరు. ఇప్పుడు ఒకవేళ ఇంట్లో జ్వరం వచ్చినా, వామిటింగ్స్ అయినా, మోషన్స్ అయినా, ఎలాంటి టాబ్లెట్ వేసుకోవాలో కూడా ఎవరికి ఏం చెప్తలేరు. అది కదా రియల్ ఎడ్యుకేషన్. రియల్ ఎడ్యుకేషన్ అంటే ఏముండాలా? నీకు ఫీవర్ వచ్చినా, జలుబు వచ్చినా, ఏమొచ్చినా ఈ టాబ్లెట్ వేసుకోరా అది చెప్పాలి. దాంతోపాటు మీరు పాన్ కార్డ్‌కైనా, ఆధార్ కార్డ్‌కైనా, లేకుంటే మీ సేవల డెత్ సర్టిఫికేట్ అయినా, ఏ అప్లికేషన్‌కైనా ఈ సైట్‌కి వెళ్ళాలా, ఇట్లా అప్లై చేయాలని ఏ సారు, ఏ టీచర్ ఏం చెప్తలేరు. ఎందుకంటే లౌడా ఫస్ట్ వాళ్ళకి తెలది. వాళ్ళే చెప్పరు. అది మన మన ఇండియన్ ఎడ్యుకేషన్‌లో ఏముందంటే పుస్తకాలలో ఉన్న సిలబస్ మాత్రం స్టూడెంట్స్‌కి చెప్పాలా. అది స్టూడెంట్స్ బట్టి పట్టాలా. ఆ ముద్ద తీసుకుపోయి సేమ్ క్వెషన్ బ్యాంక్‌లో ఆన్సర్ బుక్‌లో ఎట్లా నింపాలా. దాంతోటి పాస్ అవుతారు, ఫెయిల్ అవుతారు. సో, దాంతోటి ఎగ్జామ్ ఫీజులు వేలు, లక్షలు కట్టాలా. దాంతోటి ప్రైవేట్ బిల్డింగ్‌లు అయితే డబల్ ఫ్లోర్‌లు లేపాలా. గవర్నమెంట్ అయితే ఆ బిల్డింగ్‌లు లేపాలి. ఇది బిజినెస్. చెప్తున్నా కదా, చాలా మంది అలసిపోయారు. మళ్ళీ ఈ గవర్నమెంట్, ఈ మన రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన నుంచి అసలు నోటిఫికేషనే లేదు, ఏం లేదు. ఏమనంటే ఏదైనా ఎగ్జామ్ పెడితే పేపర్ లీక్ అంటారు. అసలు మస్తు మంది యూత్‌కి ఏం చేయాలో అర్థమైతే చదువుకుంటుర్రు. 10th చదువుతుర్రు, మంచిగా చదువుకుంటారు. ఇంటర్ అవుతుంది, డిగ్రీ అవుతుంది, బీటెక్ అవుతుంది, ఎంటెక్ అవుతుంది. మళ్ళీ రోడ్ల పంట తిరుగుతారు గంతే. ఇది తప్ప ఏం లేదు. ఈ వీడియో మొత్తం నేను ప్రతి ఒక్క టాపిక్ గురించి టచ్ చేసుకుంటూ పోతున్నా. అన్ని మొత్తం కలగూర గంపలెక్క చెప్తున్నా. ఫ్రెండ్స్ గురించి చెప్పిన, పేరెంట్స్ గురించి చెప్పిన, స్టడీ గురించి చెప్పిన, లైఫ్ గురించి ఏ విధంగా బతకాలని కూడా చెప్పుకుంటూ పోతున్నా. ఎందుకంటే అన్ని టాపిక్స్ ఇంక్లూడ్ అయితాయి గంతే. సో, మనం ఏదో మాట్లాడుకున్నట్టు చెప్తున్నా నేను. వీడియో వేయాలన్నట్టు అని కాదు కానీ ఇట్లా. సో, రియల్ ఎడ్యుకేషన్ అంటే బయట ఏ విధంగా బతకాలా అనేది నేర్పడమే రియల్ ఎడ్యుకేషన్. అంతే కదా మరి. ప్రతి ఒక్కడికి స్వతంత్రంగా వాడి నిర్ణయాలు తీసుకునేంత ఇవ్వడం లేదు. తల్లిదండ్రులేమో హోప్స్ పెట్టుకుంటారు, బయటనేమో నోటిఫికేషన్ లేవు, జాబ్స్ లేకపోతే తల్లిదండ్రులు డీల్ అయిపోతారు. మా కొడుకు, మా కూతురి జీవితం ఏమైపోతుందని వాళ్ళు బాధపడతారు. నడుస్తుంది లైఫ్ అట్లా. సొసైటీ, నీ కొడుకు జాబ్ రాలేదట, ఇంకా రాలేదట అని కూడా ప్రెషర్. ఇప్పుడు జాబ్ వచ్చినోడికి ఏం బేఫికర్ ఉన్నదిరా, జాబ్ రానోడికి వచ్చింది బాధ. ఇప్పుడు జాబ్ వచ్చినోడు ఏమన్నా జాబ్ రానోడికి ఏమైనా హెల్ప్ అవుతారంటే ఆడు హెల్ప్ చేయడు, అసలు ఏం చెప్పాడు. అరే గిట్లా వెళ్ళు, గిట్లా రూట్ ఉంటుంది, గిట్లా ఎగ్జామ్ ఉంటుంది, గిట్లా ఇంటర్వ్యూ ఉంటుంది అని ఎగ్జాక్ట్గా అయిపోయినాక వాడికి కూడా జాబ్ వస్తే వాడి జీవితం అని బాగుపడుతుంది. అట్లా కూడా ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్లో కూడా మోసగాళ్ళు ఉంటారే, నాకు జాబ్ వచ్చేది, వాళ్ళ మా దోసరికి జాబ్ వస్తే ఆడాడు బతికిపోతాడా అన్న స్వార్థ పరులు కూడా ఉన్నారు. అట్లా మునిగింది. ఇప్పుడు ఒకడికి హెల్ప్ చేస్తే అది రిటర్న్ కొట్టి మునుగుతుంది. ఎట్లా అంటే ఎందుకురా వీడికి హెల్ప్ చేసినాం అన్నట్టు అనిపిస్తుంది ఒక్కొక్కళ్ళకి. అంతే. ఒకటే వీడియోలో నేను చెప్పేది, ప్రాబ్లం ఉన్నప్పుడు వచ్చినవాడే ఫ్రెండ్. నిస్వార్థమైన తల్లిదండ్రులని ఎప్పటికి వదులుకోకు. స్వార్థమైన తల్లిదండ్రుల గురించి ఆలోచించకు. నీ లైఫ్ గురించి నువ్వు ఆలోచించుకో. ఓకే. అండ్ జాబ్ కోసం అని కాదు, స్కిల్ డెవలప్ చేసుకో. స్కిల్ ఉంటే నువ్వు ఏ జాబ్ ఉన్నా లేకపోయినా నువ్వు హ్యాపీగా సంపాదించవచ్చు. తెలివితేటలు పెంచుకో, ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకో. దాంతోపాటు బయట ఏ విధంగా బతకాలా ఆ స్టడీ నేర్చుకో.
ఎప్పటికైనా బ్యాక్ బెంచర్ మాత్రమే లైఫ్లో ఎదుగుతాడు. ఫ్రంట్ బెంచ్లో ఉన్నాడు మాత్రం బట్టి ఆడు అట్లని తిరుగుతాడు. ఎందుకంటే బ్యాక్ బెంచర్ ఉన్నవాడు లైఫ్ ఎక్స్పీరియన్స్ తోటి చదువుతాడు కాబట్టి వాడికి అన్నీ తెలుసు. ఈ ఫ్రంట్ బెంచ్లో కూర్చుంటారు, వీళ్ళకి ఏం తెలియదు. ఆ పుస్తకాలు బట్టి పట్టుడు అవి తప్ప ఏం తెలియదు. టీచర్ ముంగడ మంచి పేరు చెప్పుకోవాలి, అది తప్ప ఏం లాభం లేదు. ఆయన గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా వాళ్ళకు కూడా ఏం చెప్పినా నాకు చిరాకు లేస్తుంది. అంతే ఈ వీడియో ఏం లేదు. ఓకే.